పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభ జరుగుతోంది. ఆ సభకు వెళ్తున్నటువంటి చాలామంది జనసేన కార్యకర్తలు డిసిప్లిన్ లేక బండ్ల మీద నిలబడి రోడ్డు మీద ట్రాఫిక్ అంతరాయం కలిగించుకుంటూ విచ్చలవిడిగా శబ్దాలు చేసుకుంటూ ఒకవైపు ఈ క్రమశిక్షణ లేని వీళ్ళతోటి సామాన్య జనం ఇబ్బంది పడుతూ ఉంటే అండ్ ఈ ప్రైవేట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వీళ్ళ ఓవర్ యాక్షన్ తోటి చివరికి ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆ ఆవిర్భావ సభలోకి వెళ్ళడం కోసం కొన్ని ద్వారాలు ఏర్పాటు చేశారు. డొక్కా సీతమ్మ ద్వారం, రాజావారి ద్వారం, ఈ విధంగా కొన్ని ద్వారాలు 3-4 ఎంట్రెన్స్లో కొన్ని ద్వారాలు ఏర్పాటు చేశారు. అయితే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు డొక్కా సీతమ్మ ద్వారం నుంచి లోపలికి పోయేకని చెప్పి ఎమ్మెల్యే వెళ్తే ప్రైవేట్ సెక్యూరిటీ పోనీయలేదు. ఇది ఓన్లీ విఐపి వివిఐపీలు వెళ్ళడం కోసం మాత్రమే కేటాయించినటువంటిది. ఈ ద్వారం విఐపీలు వివిఐపీలు వెళ్ళడం కోసం మాత్రమే కేటాయించారు, కాబట్టి మీరు రాజావారి ద్వారం నుంచి వెళ్ళండి అని ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యేనే పోలవరం ఆ ఎమ్మెల్యేనే పోనీయాలి. ఆ ఎమ్మెల్యే కూడా ఇది ఎస్టీ ఎమ్మెల్యే లేవని అని చెప్పి ఏమైనా చిన్న చూపు అయింది. పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ కదా, ఏంటి ఒక ఎమ్మెల్యేని పోనీయకపోతే ఇంకా విఐపీలు ఎవరు వెళ్తారని చెప్పి వెళ్ళాలని ఎమ్మెల్యే, వెళ్ళకూడదని సెక్యూరిటీ. చివరికి ఎమ్మెల్యే గారు ఆడున్న బ్యారికేడ్లను కనుక ప్రైవేట్ సెక్యూరిటీని బ్యారికేడ్లను దొబ్బేసి ఇటు ఎమ్మెల్యే అనుచరులకు అటు ప్రైవేట్ సెక్యూరిటీకి దొబ్బుకోవడాలు ఎంత బాగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం కలిగింది అక్కడ. ఇంకా ఎమ్మెల్యే గారే అసలు బ్యారికేడ్లను దొబ్బేసిండ్రు. సో ఇంక ఇది ఎక్కడికి వెళ్తే సీరియస్ అవుతుందని ఇంకా ఎక్కువ ఆ పోలీసులు ఆ ప్రైవేట్ సెక్యూరిటీని మీరు సైలెంట్ ఉండని చెబితే పోలీసులు ప్రైవేట్ సెక్యూరిటీ సైలెంట్ అయిపోయేసరికి ఎమ్మెల్యే గారు లోపలికి వెళ్ళారు. ఒక ఎమ్మెల్యే లోపలికి వెళ్ళాలన్నా ఇవి ప్రైవేట్ సెక్యూరిటీ పోనీయారు. ఇంకా వీళ్ళ కార్యకర్తలు అభిమానులు వీళ్ళు రోడ్ల మీద రచ్చ. మొత్తం మీద అయితే ఆ పిఠాపురం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఇది ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా అసలు ఊపిరి పీల్చుకుంటారు రా బాబు, ఇదేం తలనొప్పి అని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళు గొట్టాలు పెడితే వాళ్ళ దగ్గర తిడుతూ ఉన్నారు. ఏంది ఇంత, మేము ఎన్నో పార్టీలు సభలు పెట్టుకోవడానికి చూసాం కానీ ఇంత దారుణం అయితే మేము ఎప్పుడు చూడలేదని చెప్పి తలలు పట్టుకుంటున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న జనం. ఏడ పోనీయట్లే వాళ్ళను, ఏమని అడిగితే కొడుతున్నారు. రోడ్ల మీద బండ్లు హ్యాండిల్ కానీ పట్టుకోకుండా చక్కగా నిలబడేసే జెండాలు కట్టుకొని కాళ్ళతో బండిని కంట్రోల్ చేసుకుంటూ పోతున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు భయపడి జరుపుతున్నారు వచ్చిపోయేవాళ్ళు. అట్లా ఉంది. సరే, ఎలాంటి ఆటంకాలు లేకుండా వీళ్ళంత త్వరగా అంటే ప్రశాంతంగా ఈ సభ ముగించుకుంటే ఇబ్బందులు పడే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఎక్కువ అక్కడము ప్రశాంతంగా ముగించాలని చెప్పి అందరూ కోరుకోవడం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏం లేదండి.